హాయ్ అండి అందరికీ. ఈరోజైతే టాప్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. పంజాబ్ డ్రెస్ టాప్ అనమాట. టాప్ కటింగ్ అనేది మన దగ్గర ఉన్న సైజు డ్రెస్ తోటి ఎలా సైజు అంటే టేప్ కొలతలు ఏం కాదండి. డైరెక్ట్ మనం డ్రెస్ వేసి ఎలా కట్ చేయొచ్చు అనేది ఈజీ ప్రాసెస్‌లోనైతే చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఎవరికైనా షేర్ చేయండి. అయితే ఏందంటే ఇందులో వచ్చేసి 2 పీసెస్ వచ్చాయి. డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఒకటి 1 మీటర్, ఇంకొకటి 1 మీటర్ అయితే అంటే 2 మీటర్ వస్తుంది కదా డ్రెస్ మెటీరియల్ వచ్చేసి. అయితే ముందు దానికి వచ్చేసి చిన్న లైస్ వచ్చిందనమాట. అందుకనే తర్వాత కట్ చేద్దామని పక్కన పెట్టేసిన. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నా. అంటే వెనక సైడ్ భాగం అయితే కట్ చేస్తున్నాను. నేను డ్రెస్సు చూసారు కదా, ఈ చెస్ట్ లూజ్ అయితే ఫస్ట్ మార్కింగ్ అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఎంత లూజ్ వరకు కావాలో అంతవరకు క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోండి. లేదంటే మీరు 2 క్లాత్లు ఒకే జాగాలో ఫోల్డ్ చేస్తే హ్యాండ్స్ అనేది రావన్నమాట. ఎందుకంటే హ్యాండ్స్ అనేది పొడుగు చేతులు పెట్టమని చెప్పింది అనమాట. డ్రెస్కి ఎంత వెడల్పు అవసరమో అంత వెడల్పే నేనైతే క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చెస్ట్ లూజ్ చూసుకున్నాను. నేను చెస్ట్ లూజ్ అనేది మార్కు, అంటే చంక లూజు చెస్ట్ లూజ్ అంటారు కదా, ఇలా చంక లూజు చెస్ట్ లూజ్ అయితే మార్కు వేసుకున్న తర్వాత కింద స్కర్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేస్ వచ్చేసి కొంతమందికి అంటే సీట్ అనేది వెడల్పు ఉన్న వాళ్ళకి కొంచెం వెడల్పు వస్తుంది అనమాట. బక్కగా ఉన్న వాళ్ళకు అది మీ దగ్గర ఉన్న డ్రెస్ సైజుని బట్టి మీరైతే ఆలోచించుకొని మనకు స్కర్ట్స్ దగ్గర కూడా కింద ఎంత వెడల్పు కావాలో దాన్ని కూడా ముందే మార్క్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మన దగ్గర సైజ్ డ్రెస్ అయితే ఉంది కదా, మన సైజ్ డ్రెస్ తోటే కదా ఇప్పుడు మెజర్మెంట్ అంటే కొలతలు తీసుకునేది. కరెక్ట్ నీట్గా ఫోల్డ్ చేసుకోండి అబ్బా. నీట్గా ఫోల్డ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ డ్రెస్ ఎలా ఉందో, ఉల్టా తీయలేదు, ఒకటి బాగా గమనించండి. ఉల్టా తీస్తే ఏమవుతుందంటే లైనింగ్ డ్రెస్ వచ్చేసి లోపల ఒక్కొక్కసారి లైనింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే టైట్ లూజ్ అవ్వడం అట్లా జరుగుతుంది. అందుకని సీదా సైడ్ మనం మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఖర్చులతో కలిపి ఎలా మార్క్ వేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూడండి. ఇప్పుడు డ్రెస్ అయితే యాస్టీజ్ ఉన్నట్టుగా ఇలా పరుచుకోండి. ఇలా పరుచుకున్న తర్వాత పైన ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ అయితే వేసుకోండి ఫస్ట్. ఇలా ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మీకు ఏ ఒక్కరి డ్రెస్కి సరే ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఎలాంటి వాళ్ళదైనా అంటే మినిమం హైట్ కాలేజ్ వెళ్ళే పిల్లల నుంచి అయితే సరిపోతుంది అనమాట. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు, నడుము అంటే నడుము మధ్యలో డౌన్ ఉంటుంది కదా, అది వచ్చేసి 14 ఇంచుల వరకు మార్క్ వేసుకోరు. కింద కట్స్ పెడతాం కదా, ఆ కట్స్ అనేది 20-21 ఇంచు వరకు మనం మార్క్ అయితే వేసుకోవచ్చు. అది ఎవరికైనా సరేనండి, బండ గుర్తులు అనమాట. అవి 3 గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మనకు. అయితే ఇప్పుడు అదే డ్రెస్సును ఇప్పుడు మనం మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, 6 ఇంచుల వరకు ఒకటి, 14 ఇంచుల వరకు ఒకటి, 20-21 ఇంచు వరకు ఒకటి, ఇలా మార్క్ వేసుకున్న తర్వాత పైన 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకొని డ్రెస్ మనం సీదా పెట్టినాం కాబట్టి అదే డ్రెస్సును 1/2 ఇంచు పైన షోల్డర్ దగ్గర వదిలేసి కరెక్ట్ నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ విధంగానైతే పరుచుకోండి క్లాత్ మొత్తం వచ్చేసి. ఇలా మంచిగా ఎక్కడ ఫస్టే చూసుకోవాలి. మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ తేడా మేడ అయిపోతుంది అన్నట్టు, తేడా మేడ యాంగిల్ లెక్క అయిపోతుంది. అందుకని ఫస్ట్ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని క్లాత్ పరుచుకున్న తర్వాతనే మీరైతే మార్కింగ్ అయితే వేసుకోండి అబ్బా. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎక్కడ వరకు డ్రెస్సు అంటే టైట్ ఏడ వరకు ఉంది, నెక్ ఏడ వరకు ఉంది, సేమ్ చుట్టూతా ఒక మార్కింగ్ అయితే కరెక్ట్ వేసుకోండి. కట్స్ దగ్గర కూడా ఒక మార్క్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకు అక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట, కట్స్ వరకు వచ్చేసే. అందుకని ఇప్పుడు ఇలా మొత్తం చుట్టూతా ఇలా మార్క్ అయితే వేసుకోండి. షోల్డర్ దగ్గర, అదేవిధంగా చంక దగ్గర, గల్ల దగ్గర సేమ్ ఎట్లా ఉందో అట్లా డ్రెస్ మార్క్ అయితే ఇలా వేసుకోండి. చూసారు కదా, ఇలాగనమాట. మొత్తం నెక్ దగ్గర కూడా అదే విధంగా నెక్ దగ్గర కూడా మార్క్ వేసుకోండి. ఎంత కొత్త వారికైనా కూడా ఇది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ మీకు అంత డౌట్ ఉంటే చిన్నపిల్లలది ఏదైనా సైజ్ వాళ్ళది ట్రై చేయండి. ఆ తర్వాత వాళ్ళ డ్రెస్ ప్రకారం కరెక్టే వచ్చిందనిపిస్తే మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఎంత పెద్ద డ్రెస్ అయినా ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా కట్ చేసి కుట్టినట్టయితే చాలా తొందర అయిపోతుంది అనమాట. ఈ కట్స్ లూజు, నడుం లూజు, చెస్ట్ లూజు ఒక్కటి చూసుకోండి నేను వీడియోలో చెప్పిన విధంగా. అంటే డ్రెస్ కరెక్ట్ టైట్గా మంచిగా పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత ఇప్పుడు మనకైతే ఈమె ఎంత చెప్పిందంటే నెక్ వచ్చేసి 3 ఇంచెస్ చెప్పింది అనమాట. ఇక్కడ ఎంత ఉందంటే 3.5 అయింది. ఎందుకంటే ఖర్చు లేకుండా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి ఖర్చు మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి చంక డౌన్ 6 ఇంచులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. 6 ఇంచులు భుజం నుంచి 6 ఇంచులు, 6 ఇంచులు 14 ఇంచులు,
టేప్ ఇక మొత్తం అట్లే పెట్టి చెక్ చేసుకోవచ్చు. 20-21 ఇంచు అంతవరకు సరిపోతుంది అనమాట. కట్సు, చంక డౌను, నడుము దగ్గర సన్నగా డౌన్ వచ్చేసి ఇవి బండ గుర్తులు. ఏ డ్రెస్ వారికైనా సరే, ఏ సైజు వారికి, చిన్నవాళ్ళు కాదు, మినిమం హైట్ ఉండి మినిమం ఏజ్ వాళ్ళకైతే అవి మార్కింగ్ అయితే సరిపోతాయి. అయితే కొంతమంది స్కర్ట్స్ కూడా కిందికి పెట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ అమ్మాయిది పర్లేదు, మినిమం ఉండే సైజ్ అయితే 20-21 వరకు అయితే ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఇలా మనం చుట్టూ మార్కింగ్ అయితే అన్నీ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత చంక రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ అయితే మార్క్ వేసుకుంటున్నాను. ఇలా 1.5 వరకు మార్క్ అంటే మనం ముందు భాగం వేరే తీసేటప్పుడు దాన్ని కటింగ్ వేరే ఉంటుంది. ఇలా మనం 1.5 చంక డౌన్ రౌండ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా. చెస్ట్ లూజ్ నుంచి స్కర్ట్స్ వరకు మీకు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయితే మార్క్ అయితే వేసుకోండి. కట్స్ వరకు 2 ఇంచులు వేసుకోవాలి. కట్స్ నుంచి వెళ్ళి కిందికి 1 ఇంచ్ వేసుకోండి. ఎందుకంటే మనం ఈ కట్స్ కుడతాం కదా, కుట్టినప్పుడు అవి ఎంత మనకు తింపి కొడితే 1 ఇంచు పోతుంది అనమాట. అంటే ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేస్తాం, దాని తర్వాత ఇంకో 1/2 ఇంచు ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇంచు అనమాట. కట్స్ వచ్చే వరకు ఇంచు, ఇక్కడ చంక నుంచి వెళ్ళి కట్స్ వరకు 2 ఇంచుల ఖర్చు పెట్టుకోండి. అంతే, చాలా ఈజీ అండి. అదేవిధంగా కింద వచ్చేసి 1 ఇంచు ఫోల్డింగ్ కోసం అనేసి 1 ఇంచ్, అంతే. ఇక అంతకంటే ఎక్కువ ఏం లేవు. చంక నుంచి వెళ్ళి ఈ కట్స్ వరకు 2 ఇంచులు పెట్టుకోవాలి. ఈ కట్స్ నుంచి వెళ్ళి కింది వరకు 1 ఇంచే పెట్టుకోవాలి ఖర్చు కోసము. షోల్డర్ పైన ఒక 1/2 ఇంచు అంతే. ఈ నెక్ దగ్గర వచ్చేసి తెలుసు కదా, నెక్ వచ్చేసి మొత్తం కలిపి మన దగ్గర ఈ డ్రెస్సులో ఎప్పుడైనా సరే కానీ షోల్డర్ మొత్తం అవసరం లేదండి. మనం మామూలుగా బ్లౌజ్ గల్ల లెక్క కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే బాగా వెడల్పు లావు ఉన్న వాళ్ళకైతే తీసుకోండి షోల్డర్ వచ్చేసి. ఈ అమ్మాయి బక్కగానే ఉంటుంది కాబట్టి నేను అందతోటి 5.5 వరకు అయితే 6 ఇంచుల వరకు అయితే తీసుకున్నాను. 6 ఇంచులు తీసుకొని 2.5 వరకు అయితే అమ్మాయికి నెక్ పెట్టేశాను. షోల్డర్ వచ్చేసి మిగతాదంతా పెట్టేశాను అనమాట. ఇలా మొత్తానికైతే మనం ఎట్లా మార్కింగ్ చేసుకున్నామో అట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నట్టయితే మనకు డ్రెస్ కటింగ్ అయిపోయినట్టే. ఈ వెనక పార్ట్ తీసి ముందు పార్ట్ మీద వేసి సేమ్ ఇది ఎంత ఉందో దాన్ని బట్టి అది కూడా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కట్స్ దగ్గర ఒక కచ్చిక, చంక దగ్గర ఒక కచ్చిక, నడుం డౌన్ దగ్గర ఒక కచ్చిక, ఇలానైతే చిన్న కచ్చికలు అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం డ్రెస్ కంప్లీట్ అయ్యి జాయింట్ చేసేటప్పుడు అది బాగా యూజ్ అవుతుంది అనమాట మనకైతే. ఇప్పుడు ముందు భాగం మీద వెనక భాగం వేస్తున్నాను చూడండి. కరెక్ట్ పరుచుకొని చూడండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా మళ్ళీ సేమ్ డ్రెస్ ఎట్లుందో అట్లా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ దగ్గర మాత్రం చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఏమాత్రం కొంచెం అటు ఇటు చేసినా నెక్ పెద్దగా అవుతుంది. చిన్నగా ఉన్న అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ పెద్దగా అయితే చాలా కష్టం అవుతుంది అనమాట. సేమ్ ఇంతకుముందు వెనక పార్ట్కి ఎట్లా మనం మార్కింగ్ కచ్చికలు పెట్టుకున్నామో ముందు దానికి కూడా అదేవిధంగా కచ్చిక పెట్టుకొని వెనక పార్ట్ ముందు పార్ట్ సపరేట్ చేసి, ఇది ఇప్పుడు నేను మార్కింగ్ వేసేది ముందు పార్ట్ అనమాట. అంటే చంక డౌన్ అయితే కట్ చేయాలి కదా ముందు, అంటే లొత్తుకు మన బ్లౌజ్కి కట్ చేసుకున్నట్టే చంక లొత్తుకు అయితే కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను మార్కింగ్ వేసింది చూపించేది అయితే ముందు పార్ట్ అనమాట. ఇలా సేమ్ 1/2 ఇంచు డౌన్ తీసుకొని మనం ఎక్స్ట్రా కట్ సేమ్ బ్లౌజ్కి తీసుకున్నట్టు తీసేస్తే సరిపోతుంది. చంక దగ్గర లొత్తుకు వచ్చేసి ముందు భాగానికి, వెనుక భాగం కాదండి, ముందు భాగానికి మాత్రమే తీయాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. ఈ మిగతా ఎక్స్ట్రా క్లాత్లో నుంచి హ్యాండ్స్ అయితే తీసుకుందాం. మనం ఫస్ట్ ఏం చెక్ చేస్తాం, మనం హ్యాండ్ హైట్ చెక్ చేస్తాం. హ్యాండ్ హైట్ తర్వాత హ్యాండ్ లూజ్ తర్వాత కింద మణికట్టు, అంటే ఇది ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మోచేతి కింది వరకు అయితే హ్యాండ్స్ అయితే వచ్చేటట్టు ఉన్నాయి అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ నేను టేప్ ఎక్కడ వాడట్లేదు, సేమ్ డ్రెస్ పెట్టే చూపిస్తున్నాను. మొత్తం డ్రెస్ మెజర్మెంట్ తోడు కాబట్టి డ్రెస్ వేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు చిన్న చేతులు ఉన్నాయి, పెద్ద చేతులు పెట్టుకోవాలన్నప్పుడు అప్పుడు మీకు ఎన్ని ఇంచులు పెద్దగా కావాలి అని దాన్ని బట్టి మార్కింగ్ వేసుకోండి. లేదు మాకు పొడుగు చేతులు వద్దు చిన్నగా కావాలన్నప్పుడు మీకు ఎన్ని ఇంచులు కావాలంటే మీకు చేతులు ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయని బ్లౌజ్ హ్యాండ్సా అలాంటివి చూసుకొని మార్కింగ్ వేసుకున్నా సరిపోతుంది. ఇట్లా అనమాట. మనం ఫస్ట్ హ్యాండ్ హైట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే పెద్దగానే ఉందన్న, మినిమం 14-15 వరకు ఉంది కదా. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి చంక డౌన్ ఎట్లా తీసుకోవాలంటే 4 ఇంచెస్ అయితే తీసుకోవాలి. డౌన్ వచ్చేసి అంటే ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఆర్మ్ రౌండ్ వచ్చేసి లూజ్ వచ్చేసి డ్రెస్కున్న సైజుని బట్టే తీసుకున్నాను. డౌన్ వచ్చేసి సంక రౌండ్ను బట్టి ఇప్పుడు మనకు ఈ చేతి హైట్ని బట్టేసి 4 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకొని ఇలా డౌన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ నుంచి కిందికి ఎంత లూజ్ కావాలి
వాళ్ళు మనకి ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం ఇలా మార్క్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుంటే సరిపోయిద్ది. చిన్న జాయింట్లు అయితే చంకలోనైతే పడే ఛాన్స్ ఉంది. ఇలా మొత్తానికైతే హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు అదేవిధంగా చేతులకు బ్లౌజులు ఒతుకు తీసినట్టు చేతులకు కూడా తీసుకుంటేనే మనకు డ్రెస్కి వచ్చేసి ముందు బాగుంటుంది, నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అన్నమాట. రెండు ఓపెన్ చేసుకొని ఇలా భుజం దగ్గర ఒక చిన్న కచ్చక పెట్టుకొని ఆ భుజం దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంక వరకు ఎక్కడ వరకు మార్కింగ్ అనేది వేసుకున్నామో అక్కడ వరకు మనకు చంకల ఒత్తుకు అనేది తీసేసేయాలన్నమాట. మీకైతే ఇవి ఆల్రెడీ చేతులు ఒత్తుకు అనేది తెలుసు కదా ఎలా తీసుకోవాలో, మన బ్లౌజ్ లాగానే తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. మొత్తానికైతే డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది అబ్బాయి. ఇక నెక్స్ట్ మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో చూద్దామా. ఫస్ట్ అయితే మనం ముందు భాగం వెనుక భాగం అయితే ఇలా సపరేట్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ జాయింట్ వేసేది ఏంటంటే షోల్డర్స్ అనమాట. మీ కొత్త వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది, అలాంటప్పుడు ఒక సైడ్ షోల్డర్ వదిలేసి ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే నెక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇలా 1/2 ఇంచ్ అయితే మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అదే 1/2 ఇంచ్ తోటి అయితే ఇలా కుట్టు అయితే వేసుకోండి. అదేవిధంగా 2 సైడ్స్ షోల్డర్ అయితే వేసుకోండి. కాకపోతే కొత్తగా నేర్చుకునేటోళ్ళకి కొంచెం 2 కుట్టిన తర్వాత గల్లపట్టి వేయడం ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని ఒక సైడ్ ఓపెన్ ఉంచి ఒక సైడ్ వేసుకొని మీరు గల్లపట్టి కుట్టుకున్నా కూడా బాగానే వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ గల్లపట్టి వచ్చేసి ముందే స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. అంటే బ్లౌజ్కి ఎలా క్రాస్ కటింగ్ తోడు తీసుకుంటామో అదే విధంగానైతే నేను గల్ల కోసం అయితే తీసుకున్నాను. అయితే ఏంటంటే మీరు ఇలా కాదు వేరే టైప్ తీసుకోవచ్చు కదా, అంటే క్లాత్ని డిజైన్గా చేస్తారు కదా అని అంటే అనుకోవచ్చు. మన దగ్గర మిగిలే క్లాత్ని బట్టి అదేవిధంగా దీనికి డిజైన్ ఏం లేదు, రౌండ్ నెక్కే కాబట్టి దాన్ని బట్టి నేను గల్ల కోసం వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకున్నాను. అంటే 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని ఇప్పుడు దీనికి జాయింట్ వేసేది 1 ఇంచ్ వరకు గ్యాప్ అవుతుంది. అయితే ఇది రౌండ్ గల్ల కాబట్టి మధ్యలో చిన్న చిన్న ఫోల్డింగ్ అయితే పెట్టుకోరు. అంటే బ్లౌజ్ నడుము దగ్గర ఫోల్డింగ్ ఎలా పెడతాము చిన్న చిన్నవి, అలాంటి ఫోల్డింగ్ అయితే పెట్టుకుంటే మనకు గల్ల అనేది రౌండ్గా తర్వాత నీట్గా తిరుగుతుంది. వాళ్ళు డ్రెస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనైతే ఇలానైతే కుట్టేసేయండి. చూసారు కదా, మొత్తానికైతే గల్ల పట్టు అయితే జాయింట్ చేసేసుకున్నాను. అయితే గల్లకు మొత్తం చిన్న చిన్న కచకలు అయితే లైట్గా కచకలు అయితే ఇచ్చుకోండి, గల్ల నీట్గా తిరగడానికి కోసం. ఇలా చాలా ఈజీ అండి. డ్రెస్ కూడా చాలా భయపడతాము, బ్లౌజే ఇంకా చాలా హార్డు. కానీ నాకు బ్లౌజ్ ఈజీ అనిపిస్తుంది డ్రెస్ కంటే, ఎందుకంటే బ్లౌజులు కుట్టి కుట్టి అలవాటు అయిపోయింది కాబట్టి చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాత్ హెమ్మింగ్ కోసం పెట్టినాం కదా మనము, ఆ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి చిన్నగా లైట్ కార్నర్ నుంచి వెళ్ళి ఒక కుట్టు అయితే రౌండ్ నెక్ చుట్టూ అయితే ఇలా రౌండ్గానైతే కుట్టు వేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేసుకోండి, ఎందుకంటే చిన్న చిన్న కచకలు పెట్టినాం కదా, నీట్గా ఎంత మంచిగా మనం నీట్గా లోపలికి హెమ్మింగ్ పట్టు అనేది హోల్డ్ చేసి పెడతామో అంత నీట్గా మనకు నెక్ కూడా వాళ్ళు వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత నెక్ అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఎందుకంటే లోపల మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మీరు కుట్టు చివరి నుంచి మళ్ళీ ఇంకొక పట్టి లోపల పెట్టాం కదా, చివరి నుంచి కుట్టు వేసుకుంటామంటే అది కూడా మీ ఇష్టం, అలా కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే హెమ్మింగ్ చేపిద్దామని అయితే అనుకున్నాను అనమాట. ఇప్పుడు బాడీ జాయింట్ చేయడం అదేవిధంగా గల్లా నెక్ భాగం అయితే కుట్టడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి చేతులు అయితే జాయింట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కింద సేమ్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ అంటే చీర కొంగు ఎలా కుడతామో అదే విధంగానైతే ఇలానైతే 2 చేతులు కుట్టు అయితే వేసేయండి. అయితే ఏంటంటే చేతులకు లైట్గా జాయింట్ అయితే పడుతుంది, ఎందుకంటే మళ్ళీ మనకు చంక దగ్గర ఇప్పుడు వాళ్ళు ఒకవేళ లావుగా అయినప్పుడు కుట్టు విప్పుకోవాలంటే ప్లేస్ ఉండాలి కదా, ఉన్నదాంతో అడ్జస్ట్ చేయకుండా ఒక 2 మినిట్స్ అట్లా టైం వేస్ట్ అవుతుందొచ్చు. కానీ ఉన్న క్లాత్ని కొంచెమైనా జాయింట్ చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు కుట్టు విప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేనైతే 2 చేతులకు కొంచెం జాయింట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే మనకు కొంచెం తక్కువ పడ్డది. ఈ జాయింట్ అనేది ఎలా వేస్తారో తెలుసు కదా, మన బ్లౌజులకు ఏ విధంగా వేస్తామో అదే విధంగా అనమాట. అలా క్లాత్ తక్కువ పడ్డప్పుడు జాయింట్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు టాప్కి వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చూసుకుంటూ వేసుకోండి, ఎందుకంటే మనం ఈ కుట్టు వేసేటప్పుడు ఎందుకంటే రౌండింగ్ ఉంటుంది కాబట్టి క్లాత్ పైకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కొంచెం స్లోగా అయినా సరే ఇలానైతే డబల్ కుట్టు అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ నుంచి వెళ్ళి జాయింట్ చేద్దాం. అయితే ఏంటంటే
హ్యాండ్ దగ్గర వచ్చేసి వాళ్ళ హ్యాండ్ లూజుని బట్టి మనమైతే కొలత తీసుకొని అయితే డ్రెస్ సైజ్ అయినా తీసుకోవచ్చు. లేదంటే మనకు ఆల్రెడీ మనం ఎంత పెట్టుకున్నామో ఒక 1 ఇంచ్ అట్లా మనం ఎంత ఖర్చు తీసుకున్నాం అనేది ఐడియా ఉంటుంది. లేదంటే మార్కింగ్ వేసుకొని పెట్టుకుంటాం కదా, దాని ప్రకారం కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే వేయచ్చు. చంక దగ్గర వచ్చేసి మనం ఆల్రెడీ కచకనైతే పెట్టుకున్నాం కదా టైట్ కుట్టు కోసం అనేది, బాడీకి ముందే పెట్టేసాం కాబట్టి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ మనం సపరేట్గా కొలతలు తీసుకునే అవసరం లేదనమాట. మనం మార్కింగ్ వేసుకున్న దాన్ని బట్టి ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. ఆ కుట్టు కూడా ఎక్కడి వరకు కట్స్ వరకే పెట్టాలన్నమాట, బాగా కిందికి కాదండి. ఓన్లీ కట్స్ వరకు కూడా కట్స్ ఎక్కడి వరకు అనేది కూడా మనం ఫస్ట్ టైం చిన్న కచక అయితే పెట్టుకున్నాం కదా, ఆ కచక ప్రకారంగా మనం ఇలా ఒక 2 కుట్లు అయితే వేసుకోవాలన్నమాట. ఆ 2 కుట్లు కూడా డబల్ కుట్టు వేయకుండా కుట్టు పక్కన కుట్టు ఒక 1/2 ఇంచు గ్యాప్ తీసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కట్స్ దగ్గర నుంచి వేస్తున్నాను. ఇంకొక సైడ్ వచ్చేసి మనం చేతి నుంచి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కట్స్ కుడతాం కదా అక్కడి నుంచి కూడా మనమైతే ఇలా కుట్టు అయితే వేసుకోవచ్చు అనమాట. అయితే నడుము దగ్గర మనం 2 ఇంచెస్ గ్యాప్ తీసుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ గ్యాప్ నుంచి కుట్టు అయితే వేసుకోవాలి. చంక దగ్గర మార్కింగ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి చంక దగ్గర అయితే మళ్ళీ చెక్ చేసే అవసరం ఏం లేదు. ఇలా చేతి వరకు సేమ్ అదే విధంగా 2 కుట్లు అయితే వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కింద ఏం కుడతాం, ఇక మళ్ళీ కట్స్ అయితే కుడుతూ ఉంటాం కదా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇంకో టిప్ అయితే చూపించాను. ఇవి కుట్టేసినప్పుడు చాలామందికి ఫోల్డింగ్ అవుతూ ఉంటాయి రింగులుగా తిరిగినట్టు. అలా రాకుండా ఉండడానికి మన ఛానల్లోనే షార్ట్స్లో ఒకటి ఈజీ టిప్ అయితే చూపించాను, అది మీరు ఫాలో అవ్వండి. ఇది నాకు ఆల్రెడీ కుట్టడం వచ్చు కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక 1/2 ఇంచు లోపలికని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగానైతే శారీ కొంగు కుట్టినట్టుగానైతే ఇలా కుట్టేసుకుంటున్నాను. అయితే ఇలా కుట్టు వేసిన తర్వాత కట్స్ దగ్గరకు వచ్చే వరకు టెన్షన్ పైకని సూది కిందికే ఉండాలి. టెన్షన్ పైకని మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మెల్లగా కట్స్ దగ్గర ఒక చిన్న రఫ్ ఇచ్చి, అది అక్కడ ఓపెన్ అవుతూ ఉంటుంది. మనకు అక్కడనే కదా మన బాడీ సీట్ అనేది ఉండేది, అక్కడే ఉంటుంది కాబట్టి ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చినిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ ఒక చిన్న రఫ్ లాగా డబుల్ కుట్టు లాగా వేసి సేమ్ ఇంకో సైడ్ కూడా అదే 1/2 ఇంచ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. 2 సైడ్లు అదే విధంగానైతే ఇలా వేసుకోండి. చీర కొంగు ఎలా కుడతాం అదే విధంగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేయండి, చాలా నీట్గా వస్తాయి. ఇవి కుట్టే విషయంలో చాలామంది కంగారు పడతారు. ఈజీ ప్రాసెస్ అండి. పాత డ్రెస్సు కొత్త దానిపై క్లాత్పై వేసి డ్రెస్ ఎలా కట్ చేయడం అనేది ఈరోజు వీడియోలోనే అయితే చూపించాను కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేటోళ్ళు అయితే, అదేవిధంగా షేర్ కూడా చేయండి. అబ్బా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. కొత్తగా నేర్చుకునే వాళ్ళకే నేను చాలా ఐడియాస్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. మీ సపోర్ట్ చాలా బాగుందండి. అదేవిధంగా నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. మొత్తానికైతే మన డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెనక పార్ట్ వచ్చేసి కింద కూడా సేమ్ అదే విధంగా 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకోండి. చూసారు కదా. ఇంకొకటి లాస్ట్ ఎడ్జ్లో వచ్చేసి ఇంకొకటి చిన్న కుట్టు అయితే ఇచ్చేసేయండి. ఇలా ఖతమైందండి. ఈ డ్రెస్ అయితే కంప్లీట్ అయినట్టే. కస్టమర్కి ఫోన్ చేస్తే వచ్చి తీసుకుపోవడం ఆలస్యం అనమాట. చూసారు కదా, ఈ కట్స్ దగ్గర నేను ఎలా కుట్టాను ఒక్కసారి ఆ ప్లేస్ వచ్చేసి గల్ల ఒకటి హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది. డ్రెస్ అంతా అయిపోయినట్టే. ఎక్కడ బటన్స్ అవి ఇవన్నీ ఏం లేవు, డోరీస్ కూడా లేవు. ఎందుకంటే అమ్మాయి చాలా బక్కగా ఉంటుంది కాబట్టి గల్ల వచ్చేసి చాలా చిన్నగానే పెట్టమనింది. ఆమె చెప్పిన ప్రకారం నెక్ కూడా చిన్నగానే పెట్టిన కాబట్టి డోరీస్ కూడా ఏం అవసరం లేదు. వెనకాల గల్ల ఎప్పుడు పెద్దగా అయితే అప్పుడు నాడలు అయితే పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, మొత్తానికి నడం దగ్గర షేప్ కూడా చాలా మంచిగా వచ్చిందండి, నీట్గా వచ్చింది. సైడ్ కట్స్ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, స్ట్రేట్గా ఎక్కడ ముడతలు అనేది వంకర టింకర్ అనేది కూడా ఎక్కడ రాలే. అమ్మాయి డ్రెస్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి మర్చిపోకండి.